రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంత. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. ఓ మహిళ ఆమె కమల పిల్లల్ని దారుణంగా హతమార్చిన నిందితులను ఏఐ దాదాపు 19 ఏళ్ల తర్వాత పోలీసులకు పట్టించింది. పాత ఫోటోలను ఏఐ సహాయంతో వయస్సు ముదిరాక వారు ఎలా ఉంటారో చెప్పే ఊహాజనిత చిత్రాలను సృష్టించారు. ఈ ఫోటోలు నిందితుడి ప్రస్తుతం ఫోటో దాదాపు 90% ఒకేలాగా ఉండడంతో వీటి ఆధారంగా నిందితుల జాడ కనిపెట్టారు. అది పుదుచ్చేరిలోని ఓ మారుమూల గ్రామం. 2 ఫ్యామిలీలు పిల్లా పాపలతో హ్యాపీగా ఉంటున్నాయి. ఎన్నో ఏళ్లుగా మిలిటరీలో పనిచేసిన ఇద్దరు టీచర్లతో సెటిల్ అయ్యారు. ఉన్నట్టుండి ఓ రోజు పొద్దున్నే కేరళ నుంచి వచ్చిన స్పెషల్ పోలీస్ టీం వాళ్ళను రౌండప్ చేశాయి. అయితే అక్కడే 15 ఏళ్ల నుంచి ఉంటున్న వారికి ఏమీ అర్థం కాలేదు. కాసేపటికి పోలీసులు అసలు విషయం చెప్పారు. అది విన్న ఆ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. అసలు విషయానికి వస్తే 19 ఏళ్ల క్రిందట 2006 ఫిబ్రవరిలో కేరళలోని కొల్లంలోని అంచెల్లో రంజని అనే మహిళను, ఆమెకు పుట్టిన 17 రోజుల కవల బాలికలను దారుణంగా హత్య చేసి పరారయ్యారు. వాళ్ళని పట్టుకోవటానికి పోలీసులు ఇండియాలోనే కాదు ఇతర దేశాలలో కూడా గాలించారు. వాళ్ళ ఆచూకీ చెప్తే 50,000 బహుమతిని కూడా ప్రకటించారు. అయినా లాభం లేకపోయింది. చివరికి కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు 2010లో ఈ కేసును సిబిఐకి అప్పగించారు. చివరికి అందుబాటులో ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీని కొత్తగా ట్రై చేయడం ప్రారంభించారు పోలీసులు. రంజని, ఆమె కవల పిల్లల హత్య కేసులో నిందితులుగా ఉన్న వారి పాత ఫోటోలు తీసుకుని ఏఐ పద్ధతిలో ఇప్పుడు ఎలా ఉంటారో అని కొత్త ఫోటోలు తయారు చేయించారు. వాటిని సోషల్ మీడియాలో ఫిల్టర్ చేశారు. ఓ ఫోటో మాత్రం 90% పర్ఫెక్ట్ మ్యాచ్ కావడంతో వెంటనే రంగంలోకి దిగారు. 19 ఏళ్ల వేట మీద ఉన్న పోలీసులు మిగతా పని పూర్తి చేశారు. రంజితకు అంతకుముందు ఆ ప్రాంతానికి చెందిన దివిల్ కుమార్తో ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఆ ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా, ఆమె తల్లిగా మారడానికి కారణమైంది. ఇది తెలిసిన దివిల్ రంజితను దూరం పెట్టడం స్టార్ట్ చేశాడు. మిలిటరీలో పనిచేస్తున్న అతడు పఠాన్ కోట్కు వెళ్లిపోయాడు. అయితే డెలివరీ తర్వాత రంజిత కోర్టును ఆశ్రయించింది. అలాగే దివిల్ DNA టెస్ట్ చేయించుకునేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ మహిళా కమిషన్ను ఆశ్రయించింది. రంజితకి అనుకూలంగా కమిషన్ తీర్పిచ్చింది. ఇక లాభం లేదనుకున్న దివిల్ తన ఫ్రెండ్ రాజేష్ ని రంగంలోకి దింపాడు. రంజనిని కలిసిన రాజేష్ తన పేరు మార్చుకుని అనిల్ కుమార్ గా పరిచయం చేసుకున్నాడు. ఈ క్రమంలోనే 2006 ఫిబ్రవరి 7న రంజని తల్లికి ఏదో పని అప్పగించి స్థానిక పంచాయతీ ఆఫీస్కు పంపించారు. ఇదే అదునుగా రంజనిని, ఆమె బిడ్డలను కడతీర్చాడు. ఆ తర్వాత అక్కడి నుంచి జంప్ అయ్యాడు. ఈ క్రైమ్ సీన్ లో పోలీసులకు దొరికిందల్లా ఓ బైక్ మాత్రమే. ఇది పఠాన్ కోట్లో రిజిస్టర్ అయి ఉందని తేలడంతో ఆ యాంగిల్లో దర్యాప్తు స్టార్ట్ చేశారు. అయితే అప్పటికే దివిల్, రాజేష్ మారు పేర్లతో కొత్త లైఫ్ ని స్టార్ట్ చేశారు. అయితే ఎలాగో ఓ పెళ్లికి సంబంధించిన ఫోటో పోలీసుల దృష్టిలో పడింది. ఫోటోలోని వ్యక్తి ప్రవీణ్ అని, అతడు పుదుచ్చేరిలో ఉంటాడని గుర్తించారు. ఈలోపు నిందితుల పాత ఫోటోలను ఏఐ ఫేషియల్ రికగ్నైజేషన్ టూల్ సాయంతో డిజైన్ చేయించారు. 19 ఏళ్ల తర్వాత నిందితులు ఎలా ఉంటారో ఊహించి ఏఐ కొత్త ఫోటోలను క్రియేట్ చేశారు. ఏఐ క్రియేట్ చేసిన రాజేష్ ఫోటో ప్రవీణ్ ఫోటోకు మ్యాచ్ అయింది. ఇంకేముంది, పోలీసుల అనుమానం నిజమైంది. నిందితులు దివిల్, రాజేష్ తమ పేర్లను విష్ణు, ప్రవీణ్ కుమార్ గా మార్చుకున్నట్లు గుర్తించి వారిని అరెస్ట్ చేశారు. ఆ విధంగా 19 ఏళ్ల తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్ప్ తో ఈ కేసు మిస్టరీని ఛేదించారు పోలీసులు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.